అది నెక్స్ట్ డే వచ్చి నేను పెద్ద హీరోయిన్ తోపు అన్నట్టు హీరోయిన్లు ఎవ్వరు రాలే. ప్రైవేట్గా తిరుగుదాం అనుకుంటారు, బజార్లో ఉండాలనుకుంటారు. తీసుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి నువ్వు ఎవడు ఏమనొద్దు, నేను నన్ను చెల్లెని అనుకోండి అక్కని అనుకోని అంటే వాడు నువ్వేమో అక్క చెల్లి అనుకుంటే వాడేమంటాడు నా డార్లింగ్ అనుకుంటాడు. ఎవడన్నా ఫ్రీ షో చూపిస్తా చూడాడు అమ్మ సిక్కు దానికి సిక్కు శరం. మహిళల వస్త్రధారణపై ఇటు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇటు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన మాటలను కొంతమంది అంగీకరిస్తే మరికొంతమంది నిరాకరిస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలు కరెక్టే అని కొంతమంది మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడిన మాటల్లో అసలు నిజమే లేదు, మహిళలు ఏ విధంగా వస్త్రాలు వేసుకోవాలనే దానిపై పూర్తిగా అది వాళ్ళ నిర్ణయమే అంటూ మరికొంతమంది మాట్లాడారు. ఇక ఈ అంశం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇక దీని గురించి, ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు మదర్ ఫౌండేషన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మనం చూస్తున్నాం మేడం, ఇప్పుడు శివాజీ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై ఇటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారం రేగుతుంది. ఆయన చేసింది కరెక్ట్ అని కొంతమంది మాట్లాడుతుంటే, లేదు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది అని మరి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం లేదమ్మా, ఆయన మాట్లాడింది అందరూ యాక్సెప్ట్ చేశారు. బట్ 2 మాటలు అక్కడ దొరలాడు. ఆ 2 వర్డ్స్ మాట్లాడకుంటే బాగుండేది, అంతే తప్ప ఆయన భావము ఎవరినో కించపరచాలని కూడా చెప్పలా. ఆయన మాట్లాడేటప్పుడు ఆవేదనలో, బాధలో, మన లుల్లుమాల్ ఓపెనింగ్ అప్పుడు జరిగిన దృశ్యాన్ని ఆయన మైండ్లో పెట్టుకున్నాడు. అది కూడా ఈ దండోరా మూవీ ఈవెంట్లో జరిగింది కాబట్టి సూచన ఇచ్చాడు. చాలా సందర్భాలలో మాట్లాడిండు కదా, అదొకటి వైరల్ అయ్యింది. నేను అనేది ఏంటంటే, ఆ విషయంలో తప్పెందుకు దొరలాడంటే, ఇప్పుడు ఒక 4-5 డేస్ నుంచి ఒక చర్చ జరుగుతుంది చూడండి. ఆ 2 మాటలు మనం ఉపసంహరించుకుంటే ఒక చర్చకు దారి తీసింది అంటే యువతలో చైతన్యం వస్తుందేమో. ఎందుకంటే చర్చ అనేది అయితే ఇంపార్టెంట్. చర్చ లేకపోతే కూడా కొంతమందికి చెప్పేటోళ్ళ కూడా చెడిపోతుంది అంటారు చూడు, ఆ విషయం. కానీ ఏం చెప్పాడమ్మా, ఇప్పుడు మీరిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పటి వరకు మీకు స్వేచ్ఛ లేదమ్మా. ఇప్పుడు వచ్చి నన్ను ఒక అక్కగా మీరు మార్నింగ్ నుంచి ఫోన్స్ చేసి నుండి మీరు ఎంత కమిట్మెంట్ ఉంది, మీ హద్దులు ఏమన్నా మీరు దాటారా, మీ పరిధి మీరు దాటారా అంటే మీకంటూ తెలుసు. మేము అనేది ఏంటంటే, ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. మిమ్మల్ని స్వేచ్ఛ ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించారు కాబట్టి స్వేచ్ఛగా మీరు వచ్చి ఇక్కడ మీ రంగంలో మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. కానీ బట్టలలో ఏం స్వేచ్ఛ? మీరు ఒకటి చెప్పండి, మీరు 2 యాంకర్సే అమ్మాయిలు, మీరు ఒకవేళ మీ రంగంలో అది వేసుకోవాలి, ఆ డ్రెస్ కంపల్సరీ అంటే తప్పని పరిస్థితిలో అది చేస్తామేమో, కానీ నీ ఇష్టపూర్వకంగా అయితే నువ్వు చేయలేవు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే, బట్టలల్లో స్వేచ్ఛ అనేది అది వేస్ట్. మనకు స్వేచ్ఛ అనేది ఒక ఇప్పుడు ఒక మహిళగా ఒక మగాడితో సమానంగా మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, అది స్వేచ్ఛ, అది వ్యక్తిగతం. అది మీకు ఇంకా రాజకీయంగా ఎదగండి, మీడియా రంగంలో ఉన్నారు, మీరు ఆర్థికంగా ఎదగండి, మీ కాళ్ళ మీద నిలబడండి, మీ ఇష్టం ఉన్న అబ్బాయిని మీరు సెట్ చేసుకోండి, అతనితో హ్యాపీగా ఉండండి, ఆ రైట్ మీకు ఉంది. కానీ డ్రెస్ విషయంలో కూడా వేసుకోవచ్చు, వేసుకోవద్దని ఎవరు చెప్పరు, మీ ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకోండి. కాకపోతే సమాజానికి కొన్ని మనకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, దాని గురించే మాట్లాడుతున్నా నేను నా వెనక పార్టీ ఉందో, లేకపోతే నా వెనక మేధావులు ఉన్నారో, లేక ఇంకా ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు కాదు. నేను మహిళలతోని 22 సంవత్సరాల నుంచి మదర్ ఫౌండేషన్స్ చైర్మన్గా ఒక అసంఖ్యగా 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని స్టిల్ నా ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇస్తూ ఒక ఒంటరి మహిళలకు దగ్గర 32 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు స్పాన్సర్ల ద్వారా ఇప్పియడం జరిగింది. కాబట్టి వాళ్ళతో ఉన్న అనుబంధం, నాకు ఈ మహిళల మీద ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఎంత తరాలు మారినా మన పిల్లలకి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి, మన పిల్లలకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి అనేదే నా నినాదం. నేను అదే మాట్లాడినా, కానీ నాకు ఇంత వైరల్ అవుతుంది, నేను ఇంత సెలబ్రిటీని అయిపోతా అని నాకు తెలియదు. ఇవి మేము ఎప్పుడు 10-20 ఏళ్ళ నుంచి నేను మాట్లాడుతూనే ఉంటాను మా వాళ్ళతో. ఈ మొన్న కామన్గా మాట్లాడినా నేను. నాకు ఇవాళ తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఫ్యాన్స్ అయ్యి మీరు మాట్లాడండి సంధ్యారెడ్డి గారు, మీరు బాగా మాట్లాడుతున్నారు, మాకు మాట్లాడండి కదా, మేము మాట్లాడలేము, మాకు భయం ఇస్తుంది, మీరు చాలా బాగుంటారు, ధైర్యంగా ఉన్నారంటే నా స్వభావం నేను చెప్పిన, నాలో ఉన్నది నేను చెప్పిన. నేను ఇప్పుడు అనసూయన, నాగబాబు గారిని నేను టార్గెట్ చేయట్లేదు, వాళ్ళు వ్యాఖ్యలు చేసింది కాబట్టి వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము చెప్పాము, లేకపోతే మా అంతలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఇక్కడ ఇలా ఉంటుందంటే నా అభిప్రాయం చెప్పిన,
సేమ్ ఇదే టైంలో హీరోయిన్లకు చెప్పిండు ఆయన. అది కూడా హీరోయిన్లకు, అనసూయకి చెప్పలా. అది నెక్స్ట్ డే వచ్చి నేను పెద్ద హీరోయిన్ తోపు అన్నట్టు హీరోయిన్లు ఎవ్వరు రాలే. ఈమె ఏదో నేను పెద్ద హీరోయిన్, ఏదో ఒక సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేయంగానే నేను పెద్ద హీరో, దాన్ని హీరోయిన్ అంటారమ్మా? ఎవరంటారు చెప్పండి? వచ్చేసి ఈమె ఏదో సెలబ్రిటీ అయిపోదామని ఆ నాన్ వేష్ గాడు ఒకటి ఇదొకటి ఈ వారం రోజులలో మంచిగా ఫాలోవర్స్ని పెంచుకున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, మీకు డ్రెస్ అనేది నచ్చింది వేసుకోండి, దాంట్లో ఏం కాదు. నచ్చిన దానికన్నా నప్పింది వేసుకో. నప్పిందంటే నీకు ఈ డ్రెస్ కోసమే నువ్వు పుట్టినవు, లేకపోతే ఈ డ్రెస్ కోసం నీకోసమే ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసినట్టుంది అనేది ఉంటుంది. అంతేగాని మేము చెప్పినంత మాత్రమే మీరు ఆచరిస్తారా? ఇంట్లో కన్నతల్లుల మాటలే వింటలేరు, మా మాటలు వింటారా ఎట్లా? మనం ఏంటంటే సమాజంలో మమైకమై ఉన్నాం కాబట్టి మనము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్తున్నాం. కానీ మాకు తెలిసింది ఎంత ఏముండమ్మా, తరాలు మారని, యుగాలు మారని మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోకపోతే భావితరాలకు మనం ఇవ్వలేము. మాకు ఎవరో చూడాలని చెప్పి అట్లని చెప్పేసి అమ్మో చీరగో ఇట్లా వేసేసుకొని, నువ్వు ఇట్లా పెట్టేసుకొని, ఓ కొంగు ఇట్లా పెట్టేసుకొని, ఇలా పెట్టుకొని ఇట్లా ఉండమని ఎవరు చెప్పలే. ఎవరు చెప్తారు? అది అది వాళ్ళ ఇష్టం. అది అట్లా అని చెప్పి శివాజీ గారు కూడా చీరనే కట్టుకోమని చెప్పలా. ఇప్పుడు డ్రెస్ వేసుకున్నారు, ఎంత ముద్దుగున్నారు చక్కగా, పిల్లలు ఆడపిల్లలు మంచిగా అనిపిస్తుంది. ఎదగాలి, ఎంత ఎదుగుతంత ఒదిగి ఉండాలి. నేను ఎదిగినా కదా, నాకు డబ్బు వస్తుంది కదా, నేను ఏదంటే ఇంత ఉన్నారమ్మా. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లో ఈ విలువైన వస్తువులు అందులో ఉన్నాయి, తాళాలు వేసుకొని వస్తారు కదా ఆఫీస్కి, నైట్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక విలువైన వస్తువులు, డబ్బులు అంటే ఓ 10 లక్షలు 20 లక్షలు కెమెరాలు ఏవేవో ఉంటాయి. అంత 20 లక్షలు 10 లక్షల కెమెరాలకు దాంట్లోకి మీరు తాళాలు వేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని వస్తున్నప్పుడు నీ శరీరంలో ఉన్న భాగాలకు నువ్వు ఇచ్చిన, అంటే డబ్బుకి ఇచ్చిన విలువ, వస్తువులకు ఇచ్చిన విలువ నీ శరీరంలో భాగాలకు ఇవ్వలేవను అంటే నీకు భద్రత లేదా? ఒక ప్రైవేటు భాగాలు మనలో మమేకమై మన దేహంలో ఎవరికి పడితే వాడికి ఎలా చూపిస్తామమ్మా? అది వాస్తవాలు చెప్తే మాలాంటి వాళ్ళు బరిదెగించి మాట్లాడుతున్నారు అంటారు. వాస్తవం, అది వాస్తవాలు ఎప్పుడు మాట్లాడకూడదు. మీరు చూస్తున్నారు నాన్ వేష్ గార్డు గురించి, ఇవాళ వాడు చెత్తగా చేస్తున్నాడు కాబట్టి వాడి ఫాలోవర్స్ పెరిగారు. ఇక అనసూయ కూడా మై బాడీ మై రూల్స్, మా బాడీ మా ఇష్టం, మేము ఎట్లన్నా వేసుకుంటాము, అది ఎవరికి దాన్ని ప్రశ్నించే హక్కు లేదు అంటూ మాట్లాడుతుంది. ఒకటి చెప్పనమ్మా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రైవేటు అండ్ పబ్లిక్ ఆప్షన్స్ ఉంటాయి. ఫేస్బుక్లో అట్లనే ఉంటుంది. నీకు స్టేటస్లు కూడా అంతే, నీ ఇష్టం ఉన్న వాళ్ళకి పెట్టుకోవచ్చు, పబ్లిక్ పెట్టుకోవచ్చు, నీకు అవసరమైన వాళ్ళకే పంపించుకోవచ్చు. ఈ ఫోన్లలోనే ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నీకు తలకాయ లేదా అనసూయ అని నేను అడుగుతున్నా. నువ్వు పబ్బుకో, నువ్వు లేకపోతే స్విమ్మింగ్ చెయ్యి, నువ్వు సగం బట్టలు వేసుకోకపో, మాకేం నష్టం లేదు. అది నీ పరిధి దాటకుండా మీ భార్య భర్తల మధ్యలో ఉంటే ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు, ఎవరు ఏం అడగరు మిమ్మల్ని. మీరు పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారమ్మా. పబ్లిక్ రానంత వరకు ఎవరు నీ గురించి పట్టించుకోరు. పబ్లిక్లోకి వచ్చి ఒక పబ్లిక్ ఫిగర్కి చాలా ఫ్యాన్స్ ఉంటారు, ఒక సెలబ్రిటీకి. ఆ ప్రభావం కూడా ప్రతి వాళ్ళ మీద పడుతుంది. నీకు కూడా అనిపిస్తుంది, నీ ఫ్రెండ్ పక్కన డ్రెస్ తెచ్చుకుంటే మమ్మీని వెళ్ళి అడుగుతావు, మమ్మీ నాకు ఆ డ్రెస్ కుట్టియవని. అంటే ఒక యాంకర్ వేసుకున్న డ్రెస్ కానీ, ఒక సెలబ్రిటీస్ కానీ, ఒక హీరోయిన్, రాజకీయ నాయకులు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు మా దాంట్లో కొండా సురేఖ గారు ఉన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్దల రజని గారు ఉన్నారు, చాలామంది అనిత గారు ఉన్నారు. చక్కగా వాళ్ళు వస్త్రధారణ ఎంత చక్కగా ఉంటుంది. కేసీఆర్ బిడ్డ ఉంది, ఆమె కట్టుబొట్టు, ఆమె సాంప్రదాయం బాగుంటుంది. మాటలు లేకపోతే వాళ్ళు రాజకీయాలు అవి సంబంధం లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ ఒక పబ్లిక్ ఫిగర్స్, వీళ్ళు ప్రజలకి ఒక జాబ్ ఇచ్చే రీతిలో వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒకరికి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళని చూసి ఇప్పుడు డీకే అరుణ గారి శారీస్ బాగుంటాయని మనం ఎందరం అనుకుంటాం. అంటే ఇప్పుడు మీకు తెలియకుండొచ్చు, మాకన్నా కొంచెం మీకన్నా ముందున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళకు ఒక ఇష్టం, అదొక ఫ్యాషన్. అట్లా మనము ఇంప్రెషన్ కావాలి మనం. ఇప్పుడు ఎంత బాగుంది ఈ అమ్మాయి అని ఒక చేతులెత్తి నమస్కరించి, తన డ్రెస్ చాలా బాగుంటుంది, తన నీట్గా ఉంటుంది అంటే, తన క్యారెక్టర్ ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఆ క్యారెక్టర్ గురించి అసలు మాట్లాడొద్దు కూడా, అది మీ వ్యక్తిగతం. మీరు అనొచ్చు, అక్క మీరు శారీ కట్టుకున్నంత మాత్రాన మీరు క్యారెక్టర్ని ఎట్లా మీరు అంచనా ఇస్తారంటే, నేను క్యారెక్టర్ గురించి మాట్లాడాను, చీర కట్టుకుంటేనే బాగుంటుంది అని నేను అనను. నువ్వు ఈ రకంగానే వేసుకో, కాకపోతే మనకు కొన్ని అవధులు ఉంటాయి కదా, దాని ప్రకారంగా నడుచుకోమన్నాం తప్ప
అది కూడా మీరు పాటించండి అని నేను చెప్పను. నా అభిప్రాయం నేను చెప్తున్నా అంతే. నన్ను అడిగినప్పుడు మూతి తెచ్చి నా మైక్ దగ్గర పెట్టినప్పుడు నేను చెప్పిన. వాళ్ళు ఇట్లా అన్నారంటే దానికి సమాధానం చెప్పి నేను రిసీవ్ చేసుకోమని. అలా చెప్పినంత మాత్రాన నీ అభిప్రాయం, ఆమె అభిప్రాయం ఆమె చెప్పిందమ్మా. ఆమె వాళ్ళ హస్బెండ్‌తో ఎక్కడో టూర్ ఎళ్ళిందంట. స్విమ్మింగ్ పూల్ డ్రెస్‌కి దానికి సంబంధించినయన్ని ఇన్‌స్టాలో పెట్టింది. అది హస్బెండ్‌తో హానీమూనో లేకపోతే కొత్తగా పెళ్ళైన హానీమూనో లేకపోతే ఒక ప్రైవేట్ లైఫ్ వాళ్ళు రెగ్యులర్‌గా బిజీ ఉండడం కాబట్టి ఒక ప్రైవేట్‌గా వారం రోజులు తిరుగుదాం అనుకుంటారు. ప్రైవేట్‌గా తిరుగుదాం అనుకుంటారా? బజార్‌లో ఉండాలనుకుంటారమ్మా? నువ్వు తీసుకొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి నువ్వెవడు ఏమనొద్దు. నేను నన్ను చెల్లెని అనుకోండి, అక్కని అనుకోని అంటే వాడు నువ్వేమో అక్క చెల్లి అనుకుంటే వాడేమంటాడు నా డార్లింగ్ అనుకుంటాడు ఆడు.